ప్రభాస్ కల్కి 2898 ఏడి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టిస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 900 కోట్లకు పైగా వసూలు చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉంది. ఇదే హవా కొనసాగితే 1-2 రోజుల్లో 1000 కోట్ల మార్కును అందుకోవడం ఇక లాంఛనమే. అప్పుడు ఈ ఘనత సాధించిన 7వ భారతీయ చిత్రంగా కల్కి నిలుస్తుంది. మరోవైపు హిందీ ప్రేక్షకులు కల్కి మూవీకి ఫిదా అవుతున్నారు. ప్రభాస్, అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్, నాగశ్విన్ టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్లో 200 కోట్లు వసూలు చేసిన మూవీగా కల్కి నిలిచింది. బాహుబలి, RRR తర్వాత హిందీలో 200 కోట్లు వసూలు చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం. ఇక ప్రభాస్ సినిమాల పరంగా చూస్తే ఇదే రెండో అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన చిత్రం. కల్కి AD 2898 ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే 900 కోట్ల మైలురాయిని దాటినట్టు కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా మరో 2 రోజులు దాటితే మాత్రం ఈ సినిమా ఇంకో మరో అరుదైన రికార్డు మాత్రం సొంతం చేసుకొని పోతుంది. 2 రోజుల్లో 1000 కోట్ల రూపాయల కలెక్షన్ మాత్రం సాధించడంలో ఇది ముందుకు దూసుకొని పోతుంది. ఇదే సినిమా 1000 కోట్లు దాటితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మాత్రం 7వ చలనచిత్ర అరుదైన రికార్డు మాత్రం సొంతం చేసుకోబోతుంది. ఎక్కువ కలెక్షన్లు సొంతం చేసుకున్న సినిమాగా ఈ కల్కి మాత్రం ప్రపంచవ్యాప్తంగా 7వ సినిమాగా నిలవబోతుంది. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి చాలా ఫిదా అవుతున్నట్టుగా తెలుస్తుంది. అమితాబ్, ప్రభా యాక్షన్ సీక్వెన్స్లో వాళ్ళు నటించిన సీక్వెన్స్ చూసినా కూడా, మరియు నాగశ్విన్ టేకింగ్ విజువల్స్ పరంగా చూసినా కూడా వాళ్ళు ఈ సినిమాకి చాలా ఫిదా అవుతూ అత్యధిక కలెక్షన్తో దూసుకొని పోతుంది. ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఈ సినిమా పరంగా చూస్తే మాత్రం వసూలు RRRకి మరియు బాహుబలి సినిమాకు రేంజ్లో 200 కోట్ల రూపాయలు కూడా ఎక్కువ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ప్రభాస్ సినిమా కల్కి ప్రభాస్ సినిమా మాత్రం అత్యధిక 200 కోట్లు కలెక్ట్ చేసిన రెండో సినిమా కూడా ఈ సినిమా కల్కి సినిమా అని చెప్పవచ్చు. ఓవర్సీస్ పరంగా చూస్తే నార్త్ అమెరికాలో మాత్రం ఏ దక్షిణాది సినిమా కూడా సాధించని వసూలను మాత్రం ఈ కల్కి సినిమా రాబట్టిందని చెప్పుకోవచ్చు. 16,000 మిలియన్ డాలర్ను కూడా సొంతం చేసుకొని అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా కల్కి చెప్పుకోవచ్చు. బుక్ మై షోలో 1 కోటి టికెట్లు మాత్రం ఇక్కడ విక్రయించడం కూడా జరిగింది. ఇక హైదరాబాద్ పరంగా చూస్తే హైదరాబాద్ AMBలో విడుదలైన వారం రోజుల్లో 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా ఈ కల్కి సినిమాని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా విజయపరంగా ముందు సాగిపోతుంది, కలెక్షన్లతో ముందుకు సాగిపోతుంది ఈ సినిమా. కల్కి మాత్రం ఈ విజన్ మొత్తం సొంతం. ఈ కలెక్షన్ పరంగా చూస్తే ఒక ప్రభాస్ నటన కానీ, అమితాబ్ గారి నటన కానీ, కమల్ హాసన్ క్యామియో వచ్చి ఈ సినిమాలో మాత్రం కనిపించిన ఒక కొద్ది నిమిషాలైనా కూడా ఆయన నటన కానీ, ఇంకా చూస్తే మాత్రం నాగశ్విన్ టేకింగ్ మాత్రం అద్భుతంగా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాల గురించి మనం చెప్పుకుంటూ పోతే మాత్రం దంగల్, అమీర్ ఖాన్ నటించిన దంగల్ అయినా కావచ్చు, RRR రాజమౌళి NTR రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన RRR అయినా కావచ్చు, రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి అయినా, యష్ నటించిన KGF అయినా సరే, అమీర్ ఖాన్ పఠాన్, జవాన్ అయినా 1000 కోట్ల జాబితాలో చోటు చేసుకున్నాయి. మరో 2 రోజులు గడిస్తే కానీ ఈ కల్కి సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్షన్ దాటిన సినిమా కూడా నిలవనున్నది.